అన్ని శిక్షలు ఉంటాయి. జర్నలిస్ట్లో కూడా నా సూచన, ఎవరు జర్నలిస్ట్ వాళ్ళ గుర్తింపు కార్డు ఏందో మీరు నిర్ణయించాలి. అది ఏదో ఏ ఏ లైన్ మీద చెప్తారో చెప్పండి, వాళ్ళని మినహాయిస్తాము, మిగతా వాళ్ళు మాట్లాడేదాన్ని విశ్లేషిస్తాము, వాళ్ళందరి గురించి చర్చ చేద్దాం. అవసరం అనుకుంటే తమరు అనుమతిస్తే నాకు ఒక రోజు దాని మీద చర్చ పెట్టాలని ఉంది. సభా నాయకుడిగా నా రిక్వెస్ట్ మీకు ఒకటే, ఈ విశృంఖలత్వాన్ని ఆపాలి. ఎక్కడో ఒక దగ్గర దీనికి పరిష్కారం చూపించాలి అధ్యక్ష. ట్యూబ్ ఏంది, దాని లెక్క ఏంది అనేది మీరు వేరు చేయడానికో లేకపోతే మీరు ఫిల్టర్ చేయడానికి చట్టం అంటారు కదా, సేమ్ అట్లనే రాజకీయ నాయకుడు ఎవడు, ముఖ్యమంత్రి ఎవడు, వాడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, వాడు ఏ రకంగా మాట్లాడాలి, వాళ్ళ భాష ఏంటి, వాళ్ళకి ఏ కేసులు ఉండాలి, లేకపోతే ఓటు నోటు కేసులో దొరకాలి, ఫస్ట్ షిప్పకూడు తినాలి, 50 లక్షలతో దొరకాలి, ఇవన్నీ ఉండాలన్నా, అర్హతలు ఏంటివి, ఎలిజిబిలిటీస్ ఏంటివి, ఇవన్నీ ముందు వీళ్ళకు కూడా ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ముఖ్యమంత్రులకు కూడా ఒక క్రైటీరియా ఉండాలి. అది కూడా లిస్టు రెడీ చేసి ఇది చట్టం చేయండి, ఇది చట్టం చేయండి, ఈ 2 చట్టాలు చేయండి. ఎందుకంటే వీళ్ళేం 4th పిల్లరు, మీరు కూడా శాసన వ్యవస్థ. సో కాబట్టి మీరు కూడా అదే పరిపాలన ఉంటుంది కాబట్టి ఈ 2 సమానంగా ఉండాలి. కాబట్టి దీనికి మీరు చట్టం చేసినట్టే దీనికి కూడా మీరు చట్టం చేయండి. చట్టం చేసి చర్చ చేయండి. ఎంతమందిని చూసినాం ఇట్లాంటి వాళ్ళని, ఓ బెదిరిచ్చేస్తున్నాడు అబ్బా అని ఉనికిపోతారంటే అది పెట్టంగానే కింద ఒక కాంగ్రెస్ లుచ్చా బ్యాచ్ ఉంటుంది ఒకటి. ఆ లుచ్చా బ్యాచ్, అరే శంకర్గా నీకే ఇంకా స్టార్ట్ అయింది చూసుకో, ఏంది ముంగల శంకరగిరి మాన్యాలే అంట, ఎంటిక కూడా వీకలేరు, అరే కొడతారేం గింతే, ఈ దాడులే మీరు చేసేది. చేతగాని వాళ్ళు 0.5 గాలు చేస్తారు, గవే చేస్తారు మీరు. ఇప్పటికి ఎన్ని కేసులు పెట్టిరో ఈయనకు తెలుసు ఆల్రెడీ, నా మీద ఎన్ని కేసులు పెట్టిర్రు, ఎన్ని రకాల పోలీస్ స్టేషన్లు తిప్పిర్రు అనేది. తుమ్మితే కేసు, వార్త రాస్తే కేసు, ట్వీట్ వేస్తే కేసు, పెట్టుర్రు ఎన్ని పెడతారో పెట్టురు అని చెప్తున్నాం. అందుకే పోలీసులు కూడా మనం చెప్పొచ్చినాం, ఇదే స్టేషన్లో 3 కేసులు ఉన్నాయి శంకర్ గారు మీ మీద అంటే, 3 కాదు సార్ 30 పెట్టుకోమని చెప్పండి రేవంత్ రెడ్డిని అని చెప్పొచ్చినాం. పోయి 30 కాదు 300 పెట్టుకున్నా కానీ భయపడతాడు ఎవడు లేడు, ఎంటిక మందం కూడా భయపడాడు ఎవడు. గుర్తుపెట్టుకో, నువ్వు జైలుకు పంపిస్తే పోవడానికి సిద్ధంగా ఉన్నాం, నువ్వు దాడులు చేస్తే దెబ్బలు తినడానికి సిద్ధంగా ఉన్నాం, నువ్వు బెదిరిస్తే భయపడతావు అనుకుంటే, ఈ రకంగా చేస్తావు అనుకుంటే చెప్తున్నా కదా, అది ఇంకా ఎక్కువ అవుతుంది తప్ప తక్కువ అయ్యేది ఏమి ఉండదు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేద్దామని చూసినా, నువ్వు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేద్దామని చూసినా, ఏ రకంగా ప్రయత్నం చేసినా ఎవడు ఎంటిక మందం, ఎంటిక ఏ ఎంటికైనా సరే ఆ ఎంటిక మందం కూడా భయపడతాడు ఎవరు లేడు. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి గారు.